తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. యోగాతోనే ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమని డీఎస్పీ ధర్మవరపు విశ్వనాథ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రతిపాడు సరస్వతి విద్యాలయ పాఠశాలలో 4 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో డీఎస్పీ విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలన్నారు. యోగా నేషనల్ పరిశీలకులు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల అనేక రుగ్మతలను దూరం చేయవచ్చునన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. పోటీల్లో 87 మంది విద్యార్థులు బంగారు పథకాలను, 87 మంది వెండి పథకాలను, 86 మంది కాంస్య పథకాలను సాధించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మనిషిలో కూడా దేవుడు ఉంటాడు. దేవుడు మనిషి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తుంటారు. యోగా అనేది మనిషిని దేవుడితో కలిపి ఆయన యొక్క శక్తుల్లో కొన్నన్నా మనకు వచ్చే విధంగా చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఒక చిన్న దేశం, ఒక గ్రీస్ లాంటి దేశం ఫెయిల్ అయితేనే దాని ఎఫెక్ట్స్ భయంకరంగా ఉంటాయి. ఇండియా లాంటి దేశంలో 140 కోట్ల మంది, దాదాపు 150 కోట్ల మంది, ఒక దేశం అనేది సక్సెస్ ఖచ్చితంగా కావాలి. ఏ విషయం వచ్చినా కూడా దాని ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి. మన కల్చర్ కానీ ఏదైనా కానీ అవన్నీ పటిష్టంగా ఉండాలంటే ఫస్ట్ యోగా అనేది పటిష్టంగా ఉండాలి. ఈ ఫ్యామిలీ అనేది బలంగా ఉండాలంటే ఇంట్లో పిల్లలు, ముఖ్యంగా లేడీస్, ఒక కోడి 10 మంది కోడి పిల్లలు పెంచుతుంది, కానీ ఒక మనిషి 2 పెంచాలంటే చాలా కష్టంగా ఉంది. అలాగే ప్రతి అబ్బాయి అమ్మాయి కూడా అనుకుంటారు నేను చాలా గొప్పవాడిని, మా అమ్మా నాన్నలు వాళ్ళు కామన్ పీపుల్, వాళ్ళు ఏం చేయలేకపోయినారని. కానీ రోజు రోజుకి కూడా మన అమ్మా నాన్నల మాదిరి మనం సక్సెస్ కావడం కూడా చాలా గొప్ప కిందకి వస్తుంది. వాళ్ళని మనము అమ్మ నాన్నలు ఎందుకు దైవము అంటారంటే, ఒక వ్యక్తికి మనం చిన్న ఒక లైవ్ లో క్యూ లైన్ లో ఒక లైన్ వెనక్కి ముందరికి వెళ్తామంటే ఒప్పుకోం మనం. అలాంటిది వాళ్ళకి అన్ని కూడా త్యాగం చేసి పెంచినారు. కాబట్టి ఆ యోగా అనేది నిత్య జీవితంలో అది జరుగుతూనే ఉంటది. దాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకొని దాని ఒక ప్రక్రియగా మార్చి మనల్ని మనం గమనించుకోవడమే యోగా. యోగాసనాలు అనేటువంటిది మనం ఫిజికల్ గా మనం చూస్తుంటాము. ప్రత్యేకంగా నా అనుభవం కూడా మీకు చెప్తే, నేను ఒక చిన్న కుగ్రామంలో ఒక బిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి నేను నేను 1960-70 సంవత్సరాలకు నాటి సంఘటన నేను చెప్తున్నాను. ఆ రోజు మేము చదువుకునే రోజుల్లో కరెంటు కూడా లేదు. అంటే పద్మాసనం వేసి కూర్చొనే భోంచేసే వాళ్ళము, పద్మాసనం వేసి కూర్చొని చదువుకునే వాళ్ళము. ఈవెన్ స్కూల్స్లో కూడా అప్పుడు నేలపైన కూర్చొని చదువుకునే వాళ్ళం. అటువంటి రోజుల్లో ఫిజికల్గా యోగాసనాలు చేయకపోయినా మనస్సులో ఒక దృఢ సంకల్పంతో, మనస్సులోనే ఒక ఆసనంగా భావించి జీవితంలో పైకి ఎదగాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆ రోజు పెద్దలు, అలాగే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, విద్యను నేర్పినటువంటి గురువులు, మిత్రులు అందరి సహకారంతో ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చాను. అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఫిజికల్గా మనం చేసేటువంటి యోగాసనాలే కాదు, అంతర్ముఖంగా మనము తీసుకునేటువంటి డెసిషన్స్, సంకల్పమే మనల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్లగలదు. విశాఖ కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ లో 18వ విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ఒక మహత్తరమైన సేవ అని, ఇది అనేక మంది ప్రాణాలను కాపాడడానికి ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడడానికి ఇటువంటి శిబిరాలు నిర్వహించడం చాలా అవసరమని, అవయవ దానాలకు ఇచ్చే ప్రాధాన్యతని రక్తదానానికి కూడా ఇవ్వాలని ఆయన సూచించారు.
come forward and do, because it is good for you as an individual also. At the same time, by making this better available to our brethren, వారు ఒక సమస్యలు కూడా పరిష్కరించి వాళ్ళు ఒక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మనం కూడా ఒక కారణం అవుతాము. దానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఇప్పుడు చాలా కేసెస్ మనం చూస్తున్నాం. పీపుల్ ఆర్ ఫోర్స్ టు బై బ్లడ్ ఫ్రమ్ అవుట్ సైడ్, విచ్ షుడ్ నాట్ హ్యాపెన్. అండ్ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కావాల్సిన గ్రూప్ దొరకకపోవడం వల్ల కాంప్లికేషన్స్ రావడం, కొన్ని సందర్భాల్లో మరణాలు జరగడం కూడా మనం చూస్తున్నాం. ఆ పరిస్థితి మన విశాఖపట్నం జిల్లాకి, నగరానికి రాకూడదు. ఎస్పెషలీ మొన్ననే we were discussing about maternal death review. We were reviewing few cases, why is the particular mother has expired అని ఆలోచించినప్పుడు అందుబాటులో కొన్ని యూనిట్స్, కావాల్సిన యూనిట్స్ లేకపోవడం కూడా కొన్ని సందర్భాల్లో ఆ మరణాలు జరగడానికి కారణంగా ఉండేవి. ఆ పరిస్థితి ఎప్పుడు కూడా మనము రానివ్వకూడదు. మన దగ్గర అందుబాటులో ఉచితంగా, ఫ్రీగా పేదలకు అందుబాటులో ఈ బ్లడ్ అనేది మనం అందుబాటులో ఉంచాలి. దానికి రెగ్యులర్గా మనము డ్రైవ్స్ అనేది కండక్ట్ చేయాలి. మోటివేషన్ అందరి మధ్యలో తేవాలి. అండ్ once a person starts donating blood, then they also feel satisfied in giving back something to the society. That is one thing. At the same time, once వాళ్ళు మోటివేట్ అయితే they will not get into bad habits also. ఆల్కహాలిజం కూడా వాళ్ళు మానుకొని బ్లడ్ ఎప్పుడు అడిగితే ఇచ్చే విధంగా కూడా వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా కూడా సొసైటీలో ఇండైరెక్ట్ గా కూడా మన బ్లడ్ డొనేషన్ అనేది మేలు జరుగుతుంది అని చెప్పి బ్రహ్మకుమారీస్ ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని మొదలు పెట్టారు. ఆల్ ఇండియాలో ఇది జరుగుతుంది. అయితే ఇది విశేషంగా జరగడానికి కారణం ఏంటి అంటే, మీరు బ్యానర్లో చూస్తున్నారో, బ్యానర్ పైన చూస్తున్నారో, వారు యొక్క ఆర్గనైజేషన్ యొక్క చీఫ్ గా ఉండేవారు. ఈ యొక్క 14 years ఏజ్ లోనే వారి లైఫ్ ని ఈ యొక్క సమాజ సేవ కోసం, విశ్వ సేవ కోసం అంకితం చేశారు. సో వారి యొక్క 84 years టోటల్ ఏజ్ అంతా కూడా ఈ యొక్క సమాజ సేవలో వారు అంకితం చేశారు. వారు అంకితం చేసిన వారి మొత్తం జీవితం అంతా సమాజ సేవకు అంకితం చేస్తే, మరి మనము వారికి సంస్మరణ దినోత్సవం రోజు అనేకులకి మళ్ళీ సంస్మరణ జరగకూడదు, రక్తము లేని కారణంగా ఎవరి జీవితాలు కూడా దీపం ఆరిపోకూడదు అన్న లక్ష్యముతో, ఎందుకంటే మనకి సంవత్సరానికి 4 కోట్ల యూనిట్స్ కావాలి బ్లడ్, కానీ కేవలం 1 crore మాత్రమే దొరుకుతుంది. సో ఎవ్రీ 2 seconds కి బ్లడ్ అవసరం పడుతూనే ఉంది, మరణం మృదంగం మ్రోగుతూనే ఉంది. కాబట్టి ఈ యొక్క శ్రేష్ఠ సంకల్పంతో బ్రహ్మకుమారిస్ చేస్తున్న ఈ యొక్క మెగా ప్రోగ్రామ్, రక్త శిబిరం మెగా ప్రోగ్రామ్ కి సంబంధించి విశేషంగా ప్రకాష్ మలి దాది కారణంగానే ఇది జరుగుతుంది. వారి స్మృతిలో వారు మాకు మా అందరి లైఫ్ లో తయారు చేసినటువంటి షీఈ్ ఎ మదర్, గురువు, మెంటర్. సో వరల్డ్ వైడ్ గా వారు 6 Peace Messengers అవార్డు తీసుకున్నారు. తర్వాత యునైటెడ్ నేషన్స్ తో అనుసంధానమయ్యి సో మెనీ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, వాల్యూస్ సంబంధించినవి చేశారు. ఇప్పుడు సార్కి టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు. అండ్ ఈ ప్రోగ్రామ్ కి సార్ ఇచ్చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్ల స్టడీ టూర్ల భద్రతపై గ్రేటర్ కమిషనర్ కేతన్ గా దృష్టి పెట్టడం లేదని 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో స్టడీ టూర్లకు కాంట్రాక్ట్ తీసుకున్న సదరన్ ట్రావెల్స్ మేనేజర్ రమణకే ఈసారి కూడా టూర్ బాధ్యతలు అప్పగించడాన్ని ఆయన వ్యతిరేకించారు. గతంలో నిర్వహించిన 4 టూర్లలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో బస్సు ప్రమాదానికి గురై 13 గంటలు నరకయాతన అనుభవించామని గుర్తు చేశారు. స్టడీ టూర్ రానున్న రోజుల్లో సెప్టెంబర్ 10 నుంచి 18కి ప్లాన్ చేయడం జరిగింది. దానికి సానుకూలంగా ఈ అధ్యయన యాత్రకి అందరూ కూడా, కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ సంతకాలు పెట్టేసి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఒక విషయం, నిన్న సాయంత్రం మనకు తెలిసిన విషయం ఏంటంటే, గతంలో ఎవరైతే 3 సార్లు 4 సార్లు టూర్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో, శ్రవంతి ట్రావెల్స్ రమణ అనే వ్యక్తినే మళ్ళీ కాంట్రాక్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి ఆ సమాచారం తెలియడం జరిగింది. లాస్ట్ టూర్లో 2024లో ఈ కాంట్రాక్టర్ కార్పొరేటర్లందరినీ కూడా వదిలేసి
ఫోన్లు ఆపేసి ఎక్కడో ఫరారు అయిపోయారు అని చెప్పేసి మీడియా ద్వారా మీ అందరికీ తెలుసు. అప్పుడు మేము కూడా సుమారు 35 మంది కార్పొరేటర్స్ సంతకాలు పెట్టి అప్పుడున్న కమిషనర్ గారికి, మేయర్ గారికి మనం ఇవ్వడం జరిగింది. ఈ తాలూకా కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ చేయండి, ఇలాగా ఎక్కడైనా జరిగితే చాలా ఇబ్బంది లోనవుతారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడున్న సంపత్ గారు వాళ్ళందరినీ ఎవరైతే స్టక్ అయి ఉన్నారో వాళ్ళందరినీ టికెట్లు తీసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. అలాగే ఆయన కూడా నెక్స్ట్ టైం మేము ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ సదరన్ ట్రావెల్స్ కానీ ఇంకేవైనా ఫ్రంట్ లైన్ ట్రావెల్స్ కానీ ఏమైనా ట్రావెల్స్ వాళ్ళకి మేము ఇచ్చి ఈ ప్రోగ్రామ్, ఈ టూర్ అనేది ఆర్గనైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి దాని గురించి ఏమీ తెలీదు. నేను చెప్పడం కూడా జరిగింది. గౌరవ కమిషనర్ గారు గతంలో జరిగిందండి, దానికి ముందు ఫస్ట్ టూర్లోనే ఈ తాలూకా ట్రావెల్స్ వాడు పెట్టిన ఒత్తిడి వల్ల వర్షం ఉన్నా సరే హిమాచల్ ప్రాంతంలో బస్సులు స్టక్ అయిపోయి సుమారు 12 గంటలు 12 నుంచి 16 గంటలు బస్సు స్టక్ అయిపోయి రాళ్లు పడుతూ ఏ కొండ నుంచి ఏ రాయి ఎప్పుడు పడిపోతుందో బస్సు మీద తెలియక ఆ ఘాటీ రోడ్డు మీద భోజనాలు లేక అస్తవ్యస్తాలు మహిళా కార్పొరేటర్లు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి అక్కడ కూర్చోవడం జరిగింది. అలాంటి సమయంలో సరే ప్రకృతి ఏదో ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి అప్పుడు చెప్పారు. తర్వాత రెండో టూర్లో వెళ్తున్న బస్సు హైవే మీద స్పీడ్గా వెళ్తున్న బస్సుకి బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. బ్రేక్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఒక ఫుట్పాత్ని గుద్ది అప్పుడు బస్సు ఆగడం జరిగింది. అప్పుడు కార్పొరేటర్స్ అందరూ కూడా ఇంకా ఘాటీ రోడ్డుకి వెళ్ళి జస్ట్ 2 కిలోమీటర్స్ ముందే జరిగింది ఇన్సిడెంట్. సో అప్పుడు చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాం, ఏంటి అసలు కార్పొరేటర్స్ తాలూకు భద్రత ఏంటి అని. లాస్ట్ టైం ఇలాగా ఫోన్లు ఆపేసి ఆయన ఎబ్స్కాండ్ అయిపోయారు. సో అలాంటి వ్యక్తికి మళ్ళీ ఇవ్వడం వెనకాతల కారణం ఏంటి గౌరవ కమిషనర్ బయట పెట్టాలి. ఇప్పుడే మార్నింగ్ మనకు తెలిసింది ఆ కాంట్రాక్టర్కే ఇస్తున్నారని చెప్పేసి. నేను గౌరవ మేయర్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను, గతంలో మీరు టీడీపీ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు గత 4 టూర్లో కూడా ఈ కాంట్రాక్టర్ మంచిగా లేరు, ఈ కాంట్రాక్టర్ని మార్చాలి, ఈ కాంట్రాక్టర్ వల్లే కార్పొరేటర్ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని టూర్కి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి మీరు చెప్పింది వాస్తవా కాదా? ఇప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు? ఏ నాయకులు మిమ్మల్ని ఒత్తిడి పెడుతున్నారు ఈ కాంట్రాక్టర్కి ఇవ్వమని చెప్పి? మేయర్ గారు కానీ, కార్పొరేటర్స్ కానీ, కౌన్సిల్ కానీ ఈ యొక్క అధ్యయన యాత్రకి వెళ్ళాలి అని తీర్మానం చేస్తాం తప్ప ఏ కాంట్రాక్టర్కి ఇవ్వాలి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలియజేశారు. సినీ పరిశ్రమ కార్మికుల సమ్మె కారణంగా ఇటీవల దాదాపు 2 వారాలకు పైగా షూటింగ్ నిలిచిపోయిన విషయం విదితమే. ఈ క్రమంలో పలు సినిమాల నిర్మాణాలు ఆగిపోవడంతో సినిమా విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. సినీ పరిశ్రమలోని పెద్దలు, నిర్మాతలు, సంబంధిత యూనియన్ నేతల మధ్య పలు దఫాలు చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమ్మె 2 వారాలకు పైగా కొనసాగింది. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడం, ఆయన సూచనలతో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపి కార్మికుల సమ్మె విరమణకు చర్యలు తీసుకోవడంతో పరిశ్రమకు భారీ ఊరట లభించింది. ఈ పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీస్లోని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా కుప్పం చేరుకున్న కృష్ణా జలాలు. అసెంబ్లీలో చేసిన శబ్దం వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న సీఎం చంద్రబాబు. వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్ లాంటి వారన్న సజ్జల. పార్టీ పునాదులను బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని సూచన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో సినీ పరిశ్రమలో సమ్మె సమస్యకు పరిష్కారం. సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్న సీఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.